హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ ఛానల్. మనతో ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కష్టపడకుండా సాధించిన పదవికి గౌరవం దక్కదని ఈ వర్మ ట్వీట్ చేశారు. దాని మీద మీరు ఏమంటారు? కరెక్ట్గా చేశాడు. ఇప్పుడు ఈ పిఠాపురాన్ని ప్రపంచం అంతా ఇలా తిరిగి చూస్తుందని చెప్పినప్పుడు కష్టం ఎవరిది, ఫలితం ఎవరిది? ఓవరాల్గా ఏంటంటే కొన్ని పిఠాపురం ఇలాంటివన్నీ తెలుగుదేశం కొన్ని కంచుకోట్లు ఉన్నాయి. ఉదాహరణకి వర్మ లాస్ట్ టైం ఓడిపోవచ్చు, కానీ ఆయన యాక్చువల్గా అతను చాలా ఇప్పటికి కూడా బలిపశువు కిందే ఉన్నాడు ఆయన. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు లోకల్గా బిగ్ టీవీ లాంటి ఛానల్ ఒకటి వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరండి మా వర్మ గారు ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు. అంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద కామన్ పీపుల్ కూడా అక్కడ సిటీలో లోకల్ నాన్ లోకల్ అన్నది ఎప్పుడైనా ఫ్రిక్షన్ ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఆ నాన్ లోకల్కి దీంట్లో అక్కడ గెలిచిన వెంటనే లోకల్ కార్యక్రమాలన్నీ వర్మ గారు నిర్వర్తిస్తున్నప్పుడు గౌరవప్రదమైన పదవి అనడానికి ఆయనకి పార్టీ పరంగా లేదనుకోండి, ఒక ఎమ్మెల్సీ ఏదో ఇచ్చి ఒక సముచిత స్థానం ఉందనుకోండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ వర్క్ చేస్తూ కనబడతాడు ఆయన. ఏమీ లేకుండా వెట్టి చేకరీ చేయాలంటే ఎప్పటికైనా ఎక్కడో దగ్గర సాల్వ్ వస్తుంది కదా. అంటే వర్మ గారు కూడా ఒక సీనియర్ నాయకులే. ఈసారి ఈ కూటమి వేళ్ళలో గెలిస్తే మాత్రం ఒక మినిస్టర్ హోదాలో ఉండే వ్యక్తి. కాకపోతే ఇప్పుడు ఒక పార్టీ ఇన్ఛార్జ్గా అయ్యేపాటికి ఏమన్నా మళ్ళీ ఆ లోపంతో ఈయన ట్వీట్ చేశాడు, లేకపోతే చంద్రబాబు లోకేష్ బ్యాక్గ్రౌండ్లో ఈ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ దూరం ఈ టైప్లో ఏమన్నా చేస్తున్నారు. అంటే దూరాలు దగ్గరల గురించి ఇప్పుడు మాట్లాడవలసిన అప్రస్తుతం. కానీ వాస్తవంగా ఏంటంటేనండి, ఇప్పుడు ఆయన లోకల్ లీడరు, వేరే పారాచూట్ వేసుకొచ్చిన జనసేనకి అక్కడ ఆపర్చునిటీ క్రియేట్ చేశారు పొత్తులో భాగంగా. ఈ కూటమి పొత్తులో భాగంగా ఆయనకు ఆపర్చునిటీ క్రియేట్ చేసినప్పుడు ఇతను బేస్ క్యాంప్ కదిలినట్టే కదా. అవును. ఇప్పుడు ఉదాహరణకి రేపు 27, 28లో ఎప్పుడైనా సరే నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త నియోజకవర్గం పిఠాపురం దగ్గర వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్. ఉదాహరణకి ఆయన స్వగ్రామంకి ఏమైనా దాంట్లో ఎలా అయినా పిఠాపురం 2 ముక్కలై దాంట్లో ఒక ముక్కలో ఈయనకి సురక్షిత స్థానం 29కి వస్తే వెల్ అండ్ గుడ్. కాకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ అయిపోయారు అనుకోండి, మరి ఆయనకి స్థానికతకి ప్రాబ్లం వచ్చినట్టే కదా. సో ఆ ఫ్రిక్షన్లో వాళ్ళు ఎప్పుడూ రాజకీయ నాయకులు ఎన్నాళ్ళు బట్టో కోడి పిల్లలు పొదిగినట్టు పొదుక్కుంటూ ఆ నియోజకవర్గం చుట్టూ ఉంటారు. ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకసారి పిఠాపురం అని, ఈసారి గతంలో అయితే భీమవరం అని, లేకపోతే గాజువాక్ అని, ఎలా పడితే అలా. అంటే ఆ చింతలపూడి గారు ఉన్నారు గాజువాక్లో. స్థానికంగా 1,00,000 సభ్యత్వాలండి, చిన్న విషయం కాదు. తెలిసే జనసేనకి 1,00,000 సభ్యత్వాలు ఒక నియోజకవర్గంలో చేయడం చిన్న విషయం కాదు. అది చూసి పైపచ్చు రెల్లి సామాజిక వర్గం అక్కడ డామినేటివ్గా ఉందని చెప్పి అక్కడ ఆయన సడన్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిలబడితే మొత్తం అదేదో వెనకడికి సామెత వచ్చండి, ఉన్నది మంది గాంధీ 2 పోయినట్టు. ఆయన ఓడిపోయాడు. అక్కడ చింతలపూడి గారికి ఈ రోజుకి కూడా రాజకీయ క్షేత్రంలో ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అక్కడ లేక ఇంకా ఆయన రాజకీయాలకు కనుమరుగైపోయినట్టే కదా. ఓ అదృష్టం బాగుండి ఏదైనా ఎమ్మెల్సీ పడి లేదా కార్పొరేషన్ పడితే స్థానికంగా నిలదొక్కోవడానికి ఛాన్స్ ఉంది. ఏమీ లేనప్పుడు ఇప్పుడు ఒరిజినల్గా ఒక డైమెన్షన్ ఉన్న లీడర్కి స్థానికతలో స్థానికంగా ఉన్న లీడర్కే స్థానికత మీద ప్రశ్నార్థకంగా వచ్చిందనుకోండి, అప్పుడు ఆ ఫ్రిక్షన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆయన తర్వాత ఆయనకి మంది మార్పులు మొత్తం అంతా ఇది ఉంటుంది ఎవరికి, వర్మ గారికి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్తో అట్రాక్ట్ అయ్యిందే తప్ప స్థానిక ఓటు బ్యాంక్ సామర్థ్యం కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం ఓటు బ్యాంకుని ర్యాలీ చేయించగలిగాడంటే పిఠాపురంలో వర్మ గారి సామర్థ్యం ఏంటి, అది పెద్ద ప్రశ్న. ఆ సామర్థ్యానికి కొలమానం ఏంటి, ఆయనకి పదవి. అది లేనప్పుడు ఎక్కడో దగ్గర బడబాగ్ని ఉంటుంది కదా. ఇంకా ఆయన విజ్ఞుడు కాబట్టి మంచోడు కాబట్టి ఆ ట్వీట్ వెనక్కి తీసాడు, నాకు సంబంధం లేదనో ఏదో తప్పించుకుంటాడు. కానీ వాస్తవానికి అయితే స్థానికత మీద మాత్రం చాలా చాలా ప్రాబ్లం ఉంటుంది ఎవరైనా సరే. అందరూ వీళ్ళ పార్టీలో వాడికి ఎవరికో ఛాన్స్ ఇవ్వడం, ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అన్నది అనుకుంటే ఏకంగా చెగించి వేరే పార్టీ అతనికి వచ్చినప్పుడు రేపు పొద్దున ఈ అలైన్మెంట్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, లేకపోతే మళ్ళీ నువ్వనైనా గలబాయ్ కదా అక్కడ. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే సముచిత స్థానం ఇమీడియట్గా కనబడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఆ సముచిత స్థానం ఎప్పుడైతే ఆ వెసులుబాటు లేదు. ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశానికి కూడా ఎమ్మెల్సీలు అడవడం, రాజీనామా చేసి లేకపోతే పేరచుట్టేసి యువతల గెంతి మోపిదేవులాగా కాలబేరాలకు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి బ్యాచ్లు ఏమైనా ఉంటే పని అవుతుంది తప్ప, లేదా ఎలా అవుతుంది? మండలి నిండా కలకల్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది పిఠాపురం ప్రజలు కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పిఠాపురం రూపురేఖలు మారిపోతాయని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ డిప్యూటీ సీఎం పదవిని అనుభవిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే రేంజ్కి వచ్చింది. దాన్ని ఏమంటారు? అంతేనండి. పార్టీ పదవి క్యాబినెట్ పదవులు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఫైళ్ళు కదలట్లేదని వాళ్ళకి వచ్చిన ర్యాంకులు ఒకటి ఉదాహరణ. ఇమీడియట్గా నియోజకవర్గంలో ఇప్పుడు ఉదాహరణకి కుప్పం నియోజకవర్గానికి రీసెంట్ పాస్ట్లో చంద్రబాబు గారు ఎలక్షన్స్ చూడండి, గతంలో పులివెందులకి ఎన్ని వచ్చాయో చూడండి. అలా ఒక్కొక్క లీడర్కి వాళ్ళు స్థానికంగా పార్టీ అధినాయకులు అన్నప్పుడు ఒక స్థానిక నియోజకవర్గానికి ఇన్ని డైమెన్షన్స్లో పనిచేస్తారు. ఎందుకంటే అక్కడ ఇంకా స్థావరం ఏర్పరచుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి కుప్పం, పులివెందులు ఈ 2 ఎలా ఉన్నాయి, వాళ్ళు పంచుకోవట్లేదు, ఎవరు చేయలేరు, అక్కడ కాంకర్ చేయలేరు. సో అలాంటిది పిఠాపురంలో ఇప్పుడు వర్మ గారిని కాదని పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్థావరం ఏర్పరచుకొని భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలంటే వర్మ గారికి ఆయనకి ఎప్పుడూ ఫ్రిక్షనే ఉంటుంది. రాజకీయంగా నీళ్లు నువ్వులు వదిలేసి ఆయన వదులుకోలేడు కదా రాజకీయ అరంగేట్రాన్ని, ఇన్నాళ్ళ శ్రమని.
అంటే పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసం ఈ సుగాలి ప్రీతి కేసును వాడుకుని అధికారంలోకి వచ్చారంటే లేదండి, అది ఖచ్చితంగా మళ్ళీ ఏం మాట్లాడలేదు దాని అది ఖచ్చితంగా రాజకీయ లబ్ధే. వాళ్ళకి ఇంకేం పని పోట లేదండి. వాళ్ళు మీరు ఎలక్షన్ మాడ్యూల్ గమనిస్తే జనసేన కూటమితో కలిసేదాకా వాళ్ళకి సుగాలి ప్రీతి ఎజెండా తప్ప ఇంకోటి లేదు. నాతో డిబేట్లకు పార్టిసిపేట్ చేసే వాళ్ళు వచ్చేవారు. ఒక అమ్మాయి అయితే గ్యారంటీగా సుగాలి ప్రీతే మాట్లాడేది ఆవ్యాసంలో గడిచి పడి తిప్పి. నేను అవన్నీ చూశాను నేను వాళ్ళని. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు అలైన్మెంట్ వచ్చిందో సుగాల ప్రీతి కేసు అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ టేకెన్ ప్లేస్ ఇన్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఉన్నప్పుడు. తదనంతరం జగన్మోహన్ రెడ్డి అన్నతను ఒక సొల్యూషన్ ఇచ్చాడు, దానికి సిబిఐ ప్రాస్పెక్ట్లో వెళ్ళింది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఇవాళ వీళ్ళు రాగానే సిబిఐ వాళ్ళు మా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేస్తుంటే వీళ్ళ బాధ్యత ఏది? ఖచ్చితంగా అది ఎలక్షన్ మాడ్యూల్ కింద వాడుకున్నారు. పోనీ అది దాన్ని తీర్చలేరు ఆర్చలేరు అనుకుందాం, దాన్ని పక్కన పెడదాం. కానీ ముచ్చుమర్రి ఘటన దగ్గర నుంచి ఎంతమంది ఆడపిల్లల మీద జరుగుతున్న దుర్ఘటనల మీద జనసేన పార్టీ అధినాయకుడిగా ఆయన మీద ప్రతిస్పందన చూడండి. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి కదా. సో ఆబ్వియస్లీ అది ఎలక్షన్ కోసం వాడుకున్న ఒక అస్త్రం కింద దాన్ని అభివర్ణించాలి అంతే. ఎందుకంటే సొల్యూషన్ ఇవ్వలేనప్పుడు నాయకుడి నోట్లోంచి వచ్చిన మాటలు ముత్యాల జాలువారిన కవిత్వాలకి రాయడానికి ఉపయోగపడవు కదా. అందులో ఆయన ధీరత్వం సూరత్వం ఆయన ఊగిపోయిన విధానానికి ఖచ్చితంగా సొల్యూషన్ ప్రాస్పెక్టే యాంటిసిపేట్ చేస్తారు. వాళ్ళ అమ్మగారు నేను మాటతో చెప్పింది కదా ఆవిడ. ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయమే, నాట్ యాక్సెప్టబుల్. ఓకే సార్, అదొకటి వివేకానంద హత్య కేసులో మళ్ళీ సునీతమ్మకి చొక్కెదురైంది, కోర్టులో ముగ్గురి నిందితులు కాదు, ఇది కేసు కరెక్ట్ కాదని చెప్పాను. దాన్ని నేను దాని విషయం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. అక్కడ దస్తగిరిగాడు ఎగేసుకుని పోగేసుకొని నేనే పొడి చేస్తాను నేనే తీసుమారకానంటే అంత ఈజీగా కన్సిడరేషన్స్ కోర్టులోను ఇవన్నీ ఎవరు వీళ్ళు ఏంటంటే హడావుడు ఆపుకోలేక వాళ్ళు చేసిన పని నేను ఎన్నోసార్లు ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు డోర్ ఎరగొట్టి లోపలికి వచ్చి ఆ పెద్ద ఆయన్ని చంపేశారు. చంపేసిన దగ్గర వేలిముద్రల నిపుణుల దగ్గర 118 పైచీలకు ఫోటోలు ఉన్నాయి. అందులో టాలీ అయిన వేలిముద్రలో ఒకడు ముద్రలు టాలీ కావడు వాడే అసలైన ప్రొఫెషనల్ కిల్లర్. అది సుధాసింగ్ మేడం అని ఉండేవారు ఈ రామ్సింగ్ గారి కన్నా ముందున. ఆ సుధాసింగ్ మేడం గారు ఇట్స్ ఎ రాబరీ విత్ ఏ కాన్స్పిరసీ మర్డర్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది ఆవిడ. రాబరీ అంటే డబ్బులు ఎత్తుకెళ్ళిపోయింది, అది 40 లక్షలు ఎంతో దగ్గర ఆ దస్తగిరిగడ ఎత్తుకెళ్ళిపోయింది, దొరికాయి కాగితాలు దొరికాయి. వీళ్ళ బాధ ఏంటంటే సునీతమ్మ గారు బాధ ఆక్రందన ఏంటంటే వివేకానంద రెడ్డి గారికి ఒక కొడుకున్నాడు, షమీం గారిని మ్యారేజ్ చేసుకున్నాడు, ఆస్తి అంతా అలాగే రాసేస్తాడు వారసత్వంగా కొడుకు వస్తుందని. దాని పర్యవసానాలు ఇవన్నీ. ఇవి అనవసరంగా అదేదో రాజకీయానికి ముడిపెట్టి వివేకానంద రెడ్డి గారికి రాజకీయంగా ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి అవినాష్ చేయించాడని అపవాదం వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు దేనికన్నా ఆ చైతన్య డాక్టర్ మీద అసలు అది ఇంకా పైసా ఇచ్చుకొని తెలుసా అండి ఎంత ఘోరం అంటే వ్యవస్థ మన చేతిలో ఉంటుంది. నిన్న చూడండి దానికి ఏమంటారు మిర్చి యాడికి పేరు నేను పేరు రాసినట్టు ఉంటుంది కంప్లైంట్లో, అసలు సంబంధం లేదు, పేరు నేను వెళ్ళలేదు. అలా ఈ చైతన్య అనే డాక్టరు శంకరన్న కొడుకు అతను ఏంటంటే బారక్లో అసలు సంబంధం లేదు, దస్తగిరిగడ ఉన్న బారక్కి దీనికి 20 కోట్లు లంచం ఇచ్చాడు. ఆ పెట్టకథలు ఈ దిక్కుమాల ఛానల్లో రోజు ఆ పెట్టకథలకు ప్రజలను ప్రభావితం చేసి దానికి అనుగుణంగా కేసులు కడుతుంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి. ఒక ఎస్పీ గారికి డిఎస్పీకి సిఐకి ఇలాంటి వాళ్ళందరికీ తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. వీళ్ళకి ఎవరిస్తారండి ఇలా డిస్క్రిప్షన్స్? సిట్ 1 సిట్ 2 అవుట్కమ్లు ఇప్పటికి డెరైవ్ కావట్లే, సిబిఐలు ఆడితే డెరైవ్ అవ్వట్లేదు. వీళ్ళ మధ్యలో వీళ్ళకి నచ్చినట్టు కేసులు కట్టుకుని ఈ కథకల్లేయటం నాకు అర్థం కావట్లే. ఆ రోజున వీడియో ఫుటేజీలతో గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయ్యి, నేను మీరు కదండి, న్యాయస్థానం కన్విన్స్ అయ్యి ఈ డాక్టర్ లోపలికి వెళ్ళలేదు, అతనికి సంబంధం లేదు, ఇదంతా అభూత కల్పన అని చెప్పి కన్సిడరేషన్స్ ఇచ్చిన తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్లు వీడియో ఫుటేజీలు మాయమైన తర్వాత మళ్ళీ ప్రత్యక్షంగా దాని కేసు మీద మళ్ళీ తిరిగి తిరగదోడే రండి మీతో ఎంక్వైరీ ఉంది రండి అరెస్ట్ చేస్తాం. ఏంది ఇది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ వ్యవస్థలో ఉన్నాం? వెంజంటా పాలిటిక్స్లోనే ఉంటారా? మీకు ఎలక్షన్స్కి ఇద్దరు అక్క చెల్లెళ్ళు పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఏదో తృణమో పనో పనిచేసి మీకు ఇద్దాం అనుకున్న కార్యక్రమంలో ఉన్నారా? అయితే సిబిఐ కన్నా మీరేమో తీసుమారకాలంటే చెప్పండి, నాకే అభ్యంతరం లేక. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఉంటే మధ్యలో వీళ్ళ ఓవర్ యాక్షన్ లేక నాకు అర్థం కాదు. సార్ రెడ్ బుక్ మరో రాజ్యాంగం అని ఒక టీడీపీ నాయకులు కానీ ఇలా అంటున్నారు, దాని మీ అభిప్రాయం? ఒక పనికి మాలిన పని కింద దాన్ని అభివర్ణించాలండి. పనిలేనోడు పిల్తల కొరికాడని. ఇప్పుడు ఉదాహరణకి వల్లభనేని వంశీ మీద కేసు చూడండి, ఎన్నిసార్లు చెప్పాలి దాని గురించి చెగాకేస్తుంది. అసలుకి 44 మందిని ఆ రోజు ఆయనలోనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అరెస్ట్ చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. తదనంతర పరిణామాల్లో ఇది ఎక్కడ దరిద్రం నాకు అర్థం కావట్లేదు. 95 మంది మీద కేసులు కట్టి 71 పేరు ఉన్న వంశీని 78వ పేరు నందిగం సురేష్. ఆయన నియోజకవర్గం ఆయన ఎక్కడ ఎంపీ, ఈయన ఎక్కడ ఎమ్మెల్యే. ఇది కృష్ణా జిల్లా, అదేమో ఆయన ఎక్కడ బాపట్ల. బాపట్ల ఏడ కృష్ణా జిల్లా అండి ఎమ్మెల్యే గన్నవరం. వీళ్ళిద్దరి కట్ట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలెట్టడానికి కేసులు అట్ట వీళ్ళు ఇష్టం. ఫస్ట్ డైరెక్ట్గా తెలుగుదేశం ఆఫీస్ అటాక్ చేసిన దాంట్లో వంశీ లేడు ఎస్టాబ్లిష్డ్. న్యాయస్థానంలో కన్విన్స్ అవ్వలే. అయితే ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ 2 రోజులు ఎందుకు ఇస్తారు? అరెస్ట్ చేయదని ఎందుకు వాదనలు ఇస్తారు? రెండో పాయింట్, ఈడకు వచ్చేకల్లా ఈ దాన్ని ఏమంటారు కాన్స్పిరసీని డ్రైవ్ చేస్తూ నేను బట్టలోడు తన్ని తీసుకెళ్తాను కట్రాయలతో పరిగెట్టిస్తాను లోకేష్ గారు అన్న దానికి ఏదో విధంగా అరెస్ట్ చేసి జస్టిఫై చేయాలి. రాజ్యాంగం దాని పేరు ఏదైనా పెట్టుకుని రెడ్ బుక్లో పేర్లు రాసుకుని నెక్స్ట్ కొడాలని, నెక్స్ట్ జోగి రమేష్, పేరుని అని, రోజా
అంబట్ రాంబాబు ఇలా పేర్లు రాసుకొని అందరిని అరెస్ట్ చేసుకుని మా అమ్మ అనిపించుకుంటే ఉంది 101 రోజుల్లో నేను బెయిల్ రావాలి 150 రోజులకి అనంతకం సురేష్కి బెయిల్ వచ్చింది. వాళ్ళు మెంటల్గానే ప్రిపేర్ అయి ఉన్నారు, వీళ్ళు ఏం చేయలేరు. అంటే గతంలో దాడి చేసిన వాళ్ళ మీద మీరే కేసు కట్టి అప్పుడే లోపల వేస్తే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అన్నారు దీపావళి. కాదండి, నాకు తెలియక అడుగుతాం. మీరు కెమెరామెన్, ఇంకొతను యాంకరు, లేకపోతే మీరు యాంకరు కెమెరామెన్ ఏదో చెప్తారు. మీరు ఏదో ఒక నన్ను బూత్ ప్రశ్న అడిగినప్పుడు నేను ఒక బూత్ సమాధానం చెప్పాను అనుకోండి ఎగ్జాంపుల్. దీన్ని మీ ఎడిటర్ ఫస్ట్ ఎడిట్ చేసి మీ మేనేజ్మెంట్కి చెప్పి సార్ వీళ్ళిద్దరిది అసలు ఈ వల్గర్ లాంగ్వేజ్ ఉంది మనకు వద్దు సార్ అని కట్ చేసాడు అనుకోండి, అక్కడ అయిపోయింది. లేకపోతే నేను తెలుసుకొని మనం ఒక పదం దొరికింది అది కట్ చేసుకోయా అని చెప్పి నేను చెప్పాలా, లేకపోతే సార్ మీరు అలా అభ్యంతకరంగా మాడారు సార్ అని ఇది కట్ చేద్దాం సార్ అని మీరైనా చెప్పాలి. ఇవేవి లేకుండా ఎడిటర్తో ఒప్పుకోడు, మీరు ఒప్పుకోరు, నేను ఒప్పుకొని అది వీడియో టెలికాస్ట్ అయ్యి కేసు మేనేజ్మెంట్ మీద కడితే ఏమైనా బాధ్యత ఉందా? ఫస్ట్ మన బాధ్యతలు మనం నిర్వర్తించలేదు కదా. ఫస్ట్ మీ మేనేజ్మెంట్ రోజు కూర్చొని అదే వీడియోలన్నీ చూసుకోదు కదా, అలా ఉంటుంది ఇది. సో ఇట్లా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ ఏముంది అంటే వంశీ అసెంబ్లీలో ఏదో మాట్లాడాడని ఒక ఇన్వర్టెడ్ కామాలో పెట్టుకుని దానికి ఏదో విధంగా అన్నది ఈ విధంగా చేస్తే అది పొలిటికల్ వెంజ్ అంటే అంటారు. స్ట్రైట్ లైన్ మెథడ్ ఉంటుంది, దాని ప్రకారం చేయండి, ఎవడు కాదండి. ఓ పక్కన గుడ్ గవర్నెన్స్ అన్న దాని మీద ప్రతిదీ కెలుక్కుని సస్తున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి మీద బురదేసేద్దామని అన్నిట్లోనూ చెల్లు మంది తగులుతున్నాయి దెబ్బలు. దాని కంటిన్యూషన్ ఏంటంటే వీళ్ళందరూ నిన్ను మాట్లాడితే వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం, రాగానే రెడ్ బుక్ అని లోకేష్ గారు ఊగిపోయి అధికారం వచ్చారు. వచ్చిన వెంటనే అరెస్ట్ చేద్దామంటే ఏ ప్రాతిపదిక మీద అరెస్ట్ చేస్తారు? ఇవన్నీ ఏమవుతున్నాయంటే వన్ ఆఫ్టర్ అనదర్ ఇవన్నీ నెత్తికి వాచిపోతున్నాయి, అన్నీ ఫెయిల్యూర్సే. కార్యకర్తలు ఊరుకోరు కదా సార్, అవన్నీ మీరే చెప్పారు కాస్త రేట్ చేయట్లేదంటే ఏటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని. ఫైనల్గా జగన్ 2.2 అమలు చేశారంటారా? ఇంకా అమలు చేస్తే ఇప్పుడు బయటకు వచ్చి 2 రోజులు అలవాటు చేస్తేనే గింజుపేసి వస్తున్నారు. 9 నెలల్లో 3 సార్లు బయటకు వచ్చాడు ఆయన, ప్రజల్ని ఇలా ఊపు వదిలేడు రెండు బయటకని. ఇది నిరంతరం ప్రక్రియ చేసాడంటే వీళ్ళు తట్టుకోవడం వీళ్ళ వల్ల కాదు. అసలు 2.2లో మెయిన్ టాపిక్ ఏంటి సార్? అసలు పార్టీని ఎదురు తీసుకెళ్ళడం లేకపోతే కార్యకర్తలకి నాయకులకి ధైర్యం అవడండి. ఇప్పుడు వంశీ గారిని జైల్లో పెట్టగానే మీకు నిన్న కూడా చెప్పిన, చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే కార్యకర్తలు కానీ నాయకులు కానీ బయటకు వచ్చిన అర్థం లేదు. మా శ్రవణ్ గారు తప్ప తాడేపల్లినా చిలకలూరుపేట గారు. అలా కాకుండా ఈయనే బయటకు వస్తున్నాడు నాయకుల కోసం. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి, భరోసా ఎలా ఉంటుంది? కార్యకర్తలు జైల్లో పెట్టినా సోషల్ మీడియాలో ఏ యాక్టివిటీ చేసినా లీగల్ సెల్ని అరెస్ట్ చేసి ఉన్నాడు. ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఏమవుతాయి? దాని పర్యవసనాలు ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయి. ఎదుర్కొంటారు సార్ ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు? ఎందుకు ఎదుర్కోరు? ఆయనే పవన్ కళ్యాణ్ గారు సన్నాస మఠాలను బైరాగ మఠాలు పెట్టుకోవడానికి రాలే కదా. రాజకీయం కాకుండా ప్రజాస్వామ్య విలువలతో ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నాయకుడు ఆవిష్కరించబడితే ఏం చేయాలో చేసుకుంటూ ఉన్నాడు. దాన్ని కాదని మళ్ళీ అదే పాత మొనాటమీని తీసుకొచ్చారు. ఆ మొనాటమీ ఇవాళ చూస్తారు, దీనికి వేల మీద లెక్కటి రోజులు వస్తాయి.